హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయే రెసిపీ పేరు వచ్చి పొటాటో ఫ్రై అంటే బంగాళదుంప ఇగురు మనం ఎలా చేయబోతున్నామో చూపించబోతున్నాం. ఈ ఫ్రై ఎలా ఉంటుందంటే చాలా స్పైసీగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా తినటానికి చపాతీలోకి అయితే అద్దరిపోతుంది. ఇలాంటి రెసిపీని మనం చేసుకొని ఉదయాన్నే చపాతీ లేదా ఈవినింగ్ చపాతీస్లో కానీ చేసుకుంటే మామూలుగా ఉండదు, మీరు మిస్ అవ్వద్దు. అలాగే ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కర్రీలోకి వెళ్ళిపోదాం. ఫ్రైలోకి ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు మనం చిన్న పీసెస్గా ఈవెన్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి, శుభ్రంగా వాష్ చేసుకొని. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలని కూడా అడ్డంగా చీల్చి రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మనం ప్రాసెస్ మొదలెట్టేద్దాం. అయితే స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ మీద నాన్ స్టిక్ ఒకటి పెట్టుకోండి. మామూలు కడాయి అయితే మాత్రం బంగాళదుంప అడుగు పట్టేస్తుంది. ఈ నాన్ స్టిక్లో అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అసలు అడుగును కూడా పట్టదు. అయితే ఆయిల్ పోసాము, ఆయిల్ హీట్ అయింది, జీలకర్ర కూడా వేసాం. జీలకర్ర మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్కి ఏమీ లేకుండా ఉండడం కోసం ప్రతి కర్రీలో మనం జీలకర్రని యూజ్ చేస్తాం. అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలని కూడా యాడ్ చేసి బాగా కలపండి. ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ప్రతి కూర చేసేటప్పుడు మనం బాగా వేపుతాం 70-90% వరకు, కానీ ఇక్కడ 50% వేగితే చాలు. కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా వేస్తే మనకి కలర్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఉల్లిపాయలు 50% వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పొటాటో ముక్కల్ని అంటే బంగాళదుంప ముక్కల్ని మనం ఇందులో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేయాలి, కదపకుండా ఉంచేస్తే మనం 50% వేగాయనుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వేగి తర్వాత మనం కలిపితే చూడండి అలా తయారవుతాయి. అలా తయారవుతే మూత ఏం పెట్టొద్దు, వాటర్ ఏమి పోయొద్దు, నాన్ స్టిక్ కాబట్టి మాడకుండా ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే కలిపిన తర్వాత బంగాళదుంప ముక్కలు అడుగుని అలా ఉడికిపోతాయి. చూడండి 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. అలా అలా వేగిపోయి ఉంటాయి. అది తిరగేసిన తర్వాత కూడా సేమ్ ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ 1 మినిట్స్కి ఒకసారి కలుపుకోవడం ప్రాసెస్ అంతే. చాలా బాగా కుదురుతుంది. పిల్లలు అయితే మాత్రం ఎప్పుడూ ఇది కోరుకుంటారు, కావాలంటారు. ఒక్కసారి చేస్తే ప్రతిసారి బంగాళదుంప కావాలంటారు. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే బంగాళదుంపలు అన్నిటికీ మగ్గాలి, పట్టాలి కాబట్టి. మనం వాటర్ కూడా వేయం కాబట్టి ఒకవేళ అడుగుని పట్టేయకుండా ఉండడం కోసం కూడా సాల్ట్ ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రై అనేది మనం వాటర్ వేయకుండా ఆయిల్ మీదే అలాగా ఫ్రై చేస్తాం. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని అలా ఫ్రై చేయడమే, ఓన్లీ కలపడమే ఇక్కడ పని ఉంటుంది తప్ప మిగతాది ఏ ప్రాసెస్ ఉండదు. చాలా బాగుంటుంది, ఇంకా ఏమీ ఉండవు. ఒకవేళ మీరు టమాటా వేసుకోవాలనుకుంటే చివరిలో వేసుకోవచ్చు, కానీ అది జ్యూస్ లాగా వచ్చేసి మొత్తం మళ్ళీ ఎగురులాగా అయిపోతుంది, ఫ్రైలా ఉండదు. ఇది చూడండి ఒకసారి ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోండి. నొక్కి చూస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి అలా మెత్తగా అయిపోయిందంటే ఉడికిపోయినట్టే. ఇంకా మన ఫ్రై కూడా దగ్గరికి వచ్చేసింది. ఒకవేళ మీకు కదపడానికి ఇబ్బందిగా ఉంటే ఇలా పైకి కిందగా ఆడిచ్చినా సరే మనకి ముక్క అనేది ముక్కలాగే ఉండి చాలా బాగుంటుంది చూడటానికి. అయితే కొద్దిగా చివరిగా కారాన్ని యాడ్ చేయండి. ఈ కారాన్ని యాడ్ చేసిన తర్వాత మనం ఏమి ఉంచవసరం లేదు, దించేసుకోవడమే, అయిపోయిందండి. ఇంకా ఫ్రై 10 నిమిషాలు టైం పడుతుంది. ఇది కొద్దిగా గరం మసాలా కారం యాడ్ చేసి కలిపేసుకొని దించేసుకోవడమేనండి. స్టవ్ ఆపేసుకోవాలి. ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ మాత్రమే కలపండి కారం వేసిన తర్వాత, లేదంటే కారం మాడిపోతుంది. ఈ స్పైసీనెస్ కోసం మీరు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి, కానీ స్టవ్ మాత్రం వెలిగించొద్దు. చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకున్న పొటాటో ఫ్రై తయారైపోయింది. చివరిగా కొత్తిమీరని గార్నిష్ చేసి ఒక్కసారి కలిపితే చాలు, వేడికి మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది. ఇలాంటి కర్రీస్
అంటే ఇలాంటి ఫ్రైస్ మనం పిల్లలకి వీక్లీ వన్స్ అయినా సరే పెట్టుకోవాలి. చాలా చాలా బాగా ఇష్టపడతారు. మీరైతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదు మనకి కామెంట్ రూపంలో తెలియచేయొద్దు అనుకుంటే ఏం పర్లేదు, నో ప్రాబ్లం. కానీ తప్పకుండా మాత్రం ఇంటి దగ్గర ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, బంగాళదుంప కర్రీ తయారైపోయింది. మీరు సర్వ్ చేసుకొని టిఫిన్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా తినేయచ్చు. లంచ్ బాక్స్లోకి అయితే మరీ బాగుంటుంది. సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ.